అదిగా చెప్పాలి, పరుగులెత్తదు. ప్రసరితాదితః శుభ విలోకితం రమణతే సకృత్ ఫలతు మే కృతం అహమియోంతరః సమమలం హృది అనుభవేమ భోః తవ తనుజ్వలత్యనవ విద్యుత్ విలసితో త్వమసి సంతతం విలసితో ముదా. నిన్నైన శ్లోకాలు. ఎక్కడండి? చదవాలా? 28. భావేహమః సర్వమిదం విభాతి పిశాచం నేను చదవాలి కదా. 27 చెప్పాం కానీ రెపిటేషన్. 27 రూపోద్భవో రూపదతి ప్రతిష్ఠః రూపాశనో ధూత గృహీత రూపః స్వయం విరూపస్వ విచారకాలే ధావత్యహంకార పిశాచ ఏషః భావేహమః సర్వమిదం విభాతి లయేహమో నైవ విభాతి కించిత్ తస్మాదహం రూపమిదం సమస్తం తన్మార్గణం సర్వజయాయ మార్గః సత్యాస్థితిర్నాహముదేతి యత్ర తచ్చోదయస్థానగవేషణేన వినా న నశ్యేత్ యది తన్న నశ్యేత్ స్వాత్మైక్యరూపా కథమస్తు నిష్ఠా కూపే యథా గాఢజలే తథాంతః నిమజ్య బుద్ధ్యాసితయా నితాంతం ప్రాణం చ వాచం చ నియమ్య చిన్వన్ విందేన్నిజాహం కృతిమూల రూపం. సరే, అహం కృతి, అహంకారం అనేది ఎక్కడ పుట్టింది? మధ్యే మధ్యే అన్యః, మధ్యలో పుట్టిందట. మధ్యలో అంటే ఎక్కడ మధ్యలో? సత్తు కాదు, శరీరము కాదు. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, అంతటా ఉండేది. మరి అహంకారం వచ్చిపోతూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది, లోపలే పనిచేస్తుంది. కాబట్టి సత్తు కాదు.
పని శరీరమా? శరీరమా? కాదు. శరీరానికి ఏమీ తెలియదు, అహంకారం ఏమో అన్ని తెలుసుకుంటుంది. అవునా? సత్తుకేమో జన్మ లేదు, అహంకారానికి మధ్యలో పుట్టింది, అది చెప్పారు. సరే, దానికి అనేకమైన పేర్లున్నాయి. పేర్లు ఏం పేర్లు? అన్ని పేర్లే. అహంకారం అని, ఏమిటది, బంధం అని, ఇంకా మనస్సు అని, ఇలాంటివన్నీ, జీవుడని, పేర్లన్నీ అహంకారానికే. సరే, ఇప్పుడు ఈ పుట్టిన అహంకారం, ఏది మధ్యలో పుట్టిన అహంకారం ఏం చేస్తుంది? రూపోద్భవ. కాబట్టి ఎక్కడి నుంచి పుట్టింది? రూపోద్భవ. రూపచతి ప్రతిష్ఠ. రూపములపైనే ఆధారపడి ఉంటుంది. రూపములు లేకపోతే అహంకారానికి పట్టుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు దయ్యం పట్టుకుంది అంటారండి, ఊరికా? దయ్యం ఎవరిని పట్టుకుంటుంది? దయ్యం శరీరాన్ని కొడతారు అందరూ కదా, శరీరం లోపలే పనిచే. అహంకారం అనే పిశాచం కూడా రూపాలనే పట్టుకుంటుంది ఫస్ట్, అంతేనా? ప్లస్ రూపాల పైన ఆధారపడి ఉంటుంది. ఎన్ని రూపాలు? అనేక రూపాలని ధరిస్తుంది. అనేకం అంటే లెక్క లేదు. అందుకే రూపాశన. దానికి ఆహారం ఏమిటి? రూపాలే. రూపాలు లేని దాన్ని అది పట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి అనేక రూపాలంటే ఏమిటి ఇక్కడ అర్థం? అందరి జీవుళ్ళ యొక్క రూపాలు, తానొక్కడు కాదు. అందరి జీవుళ్ళు కూడా ఏమంటున్నారు? అహం 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 అహం, నేను నేను అంటున్నారు. కాబట్టి ఈ అన్ని రూపాల్లోనూ ఉంది, ఆధారంగానే ఉంది. ఇంకేం చేస్తుందట? ఎన్ని రూపాలు పుట్టబోతున్న రూపాలు, పుట్టిన రూపాలన్నీ కూడా ఎవరివి? ఇంకెన్ని కోట్ల రూపాలు పుట్టినా అన్ని నేనే అంటుంది. అది ఎంత తిన్నా ఆకలి తీరదు. అందుకే అన్నారు రూపాసనం మహాసనం. అంటే ఆకలి, అన్ని రూపాలు నేను నేను అనేది ఎవరు? అహంకారం. ధూత గృహీత రూప. అయితే విచిత్రం ఏంటంటే ఇది రూపాలని విడిచిపెడుతుంది, రూపాలని పట్టుకుంటుంది. గృహీత పట్టుకోవడం, ధూత వదిలేయడం. నిజమే, మనలో మనం గమనించినప్పుడు ఇదేమవుతుంది? ఒక్కోసారి ఒక్కో వేషం వేసుకుంటుంది. ఒక్కో దాంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఒక్కో రకంగా మారిపోతుంది. అంతేగా? ఏమంటుంది? నేను స్థూల శరీరంతో వ్యవహారం చేసినప్పుడు నేను అంటుంది, అప్పుడు నేనే. మనసులో ఉన్నప్పుడు నేనే. ఇంద్రియాలతో వ్యవహారం చేసినప్పుడు నేనే. మేము నడిచొచ్చామండి, నేను నడిచొచ్చాను. అప్పుడు ఎవరు నువ్వు? కాలు. నడిచింది కాలు, కానీ ఏమంటుంది అది? నేను నడిచా. అవునా? అన్ని ఇంద్రియాలు, నేను చూసా, నేను తీసుకున్నా, పట్టుకున్నా. ఒకటే రెండా? చూస్తే అనేక రూపాలు. ఇక మానసికంగా చూస్తే ఎన్ని రకాల ఎమోషన్స్, భావోద్రేకములో, ఇవన్నీ నేనే అంటుంది. పోనీ ఆలోచన ప్రపంచంలో చూసినప్పుడు అవి నేనే అంటుంది. నేను అనంది ఎప్పుడంటే నిద్రపోయినప్పుడు తప్ప, ఇక అనడానికి వీల్లేదు. కాబట్టి అనేక రూపాలు, ప్లస్ ఒక్కోసారి ఒక్కో రూపాన్ని తీసుకుంటూ వదిలేస్తుంది. అవునా? ఇది వదిలేసి మరొక రూపం, ఇది వదిలేసి మరొక రూపం. ఇప్పుడు మనందరం ఎవరమండి? ఎవరు? మీరు శ్రోతలు, నేను వక్తని. అవునా కదా? నేను శ్రోత అంటుంది వినేటప్పుడు, నేను వక్త అంటుంది ఇక్కడ ఉన్నప్పుడు. కాసేపు అయిన తర్వాత మనందరం ఎవరం? భోక్త. అవునా? సో భోక్త అనే స్థితికి వచ్చేటప్పటికి ఆ దశలో ఏమవుతుంది? అప్పుడు శ్రోత కాదు, వక్త కాదు. అవునా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు, వినటమే కాదు ఇంకో పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. అవునా? ఆలోచించేటప్పుడు ఏమవుతారు? మంతా. మంతా అంటే బుద్ధితో ఆలోచించేటప్పుడు మంతా అంటారు. అవునా? ఇలా ఒక్కోసారి ఒక్కో క్షణక్షణం మారిపోతుంది. అందుకని రూపద్ధత స్వయం విరూప. పోని దానికంటూ ప్రత్యేకంగా రూపం ఉందా? లేదు.
ఇప్పుడు ఒకటే చిన్న లాజిక్ ఏమిటది? ఏ రూపము లేకపోతేనే అన్ని రూపాలు తీసుకుంటుంది. ఒక రూపం ఉంటే రూపం ఎలా మార్చుకోగలదు? ఇప్పుడు స్థూల శరీరం ఉంది, రూపం మార్చుకోగలదా? మేకప్ చేసుకుంటుంది కానీ మార్చుకోలేదు. దానికి ఏ రూపం ఉంది? ఏ రూపము లేదు. అవునా చెప్పారు. అందుకే స్వవిచారకాలే ఏమిటి అహంకారము నేనెవరు అని విచారణ చేసే సమయములో ధావతి ఏమైంది? వెళ్ళిపోతుంది, పరిగెత్తి పారిపోతుంది. ఏష అహంకార పిశాచ. కాబట్టి రమణ భగవాన్లు చాలా స్పష్టంగా చెప్పారు ఈ శ్లోకంలో. అహంకారం అనేది పిశాచంలాగా పట్టుకుంది తప్ప నిజానికి అది ఉన్నది కాదు. పట్టుకున్నదే అంటే దాన్ని మనం పట్టుకున్నాం, అది మనం పట్టుకుందో. నేనంటే అహంకారమే, అది ఎవరిని పట్టుకున్నట్టు అన్నిటినీ పట్టుకుంది. అహంకారం ఏం చేసింది? అన్నిటినీ పట్టుకుంటుంది. ఏమంటే అంతా అదేనా అంటే చెప్తారు, అదే అహమహభావే సర్వమిదం విభాతి. కరెక్టే. ఈ ప్రపంచమంతా ఇదం సర్వం నాకు కనిపిస్తోంది. ఎప్పుడు? అహం అనేది పుట్టినప్పుడు, ఉన్నప్పుడు. అవునా? అహమహ లయే, అహం అనేది లయమైనప్పుడు గాఢ నిద్రలో, అప్పుడు కించిత్ న విభాతి. అసలు ఏ ప్రపంచం లేదుగా అహం లయమైనప్పుడు. మరి తస్మాత్ అహం రూపం ఇదం సమస్తం జగత్. కాబట్టి ఈ జగత్తు యావత్ ఎవరి రూపం అండి? అహం యొక్క రూపమే అని చెప్పారు. తన్మార్గణం సర్వజయాయ మార్గ. కాబట్టి ఈ ప్రపంచాన్నంతా జయించాల మనం కూర్చొని. ప్రపంచం అంతా అహం ఉన్నప్పుడే ఇది కనిపిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని జయించక్కర్లేదు. సర్వజయాయ మార్గ, మొత్తాన్ని జయించడానికి మార్గం ఏమిటి? తన్మార్గణం అంటే అహం అనేది ఎక్కడి నుంచి వస్తుందో దాని యొక్క మూల స్థానాన్ని వెతకడమే. కాబట్టి ప్రపంచంలో ఒక్కొక్క దాన్ని జయించక్కర్లేదు, దీన్ని జయిస్తే చాలు. సర్వజయాయ మార్గ, అది జయిస్తే చాలు. సరే, ఇప్పుడు సత్యాస్థితి. ఈ సత్ అనే స్థితి ఏంటండి అంటే చెప్తాను. ఎత్ర అహం న ఉదేతి, ఎక్కడైతే అహంకార భావన అది లేవకుండా ఉంటుందో అది సత్యాస్థితి. అదే నిజమైనటువంటి సత్ యొక్క స్థితి. సచ్చోదయ ఎత్ర ఎత్ర ఎక్కడైతే ఎత్ర అయిపోయిందిగా, ఎత్ర అహం నవుదేతి సచ్చోదయ స్థాన గవేషణేనా. తత్ అంటే ఇక్కడ అహంకారం. సో అహంకారం యొక్క స్థానం ఎక్కడుంది, ఎక్కడి నుంచి పుట్టింది అని గవేషణేన అన్వేషణ చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది? అది అలా చేస్తున్నప్పుడు చెయ్యగా వినాన నశ్యేత్, అది నశించకుండా ఉన్నప్పుడు, ఏది అహం అనేటువంటిది నశించకుండా ఉన్నప్పుడు ఈ సత్యస్థితి అనేది మనకి గోచరము కాదు. అంతేగా తద్గవేషణేన వినా అంటే దాన్ని వెతుకుతూ అన్వేషణ చేస్తున్నప్పుడు దా స్థానం ఏమిటి అని అది నశించకపోతే సత్యస్థితి తెలియదు. అది యది తద్న నశ్యేత్, అది నశించకపోతే ఇంకేమవుతుంది? స్వాత్మైక్య రూప కథమస్తు నిష్ఠ. స్వాత్మరూపములో నిష్ఠ అనేది ఎలా కలుగుతుంది? అది చచ్చిపోకపోతే, అహంకారం చావకపోతే, నశించకపోతే తాను ఆత్మను అని నిష్ఠ కలగటం సాధ్యము కాదు. కాబట్టి ఏం చేయాలి? దాని విచారణతోనే చంపాలి. విచారణ లేకపోతే చావదు, చచ్చిపోకపోతే స్వాత్మనిష్ట కలుగదు. మరి అహం ఎక్కడ లేవకుండా ఉంటుందో, పూర్తిగా నశించిపోతుందో అదే సత్ స్థితి. దాన్నే సత్ దర్శనం అని అంటారు. సరే, చెప్పిన తర్వాత ఎలాగ చెయ్యాలి? టెక్నిక్ ఉండాలిగా. ఇప్పుడు దానికి అడ్డం వచ్చేది ఏమిటి? ఇప్పుడు అహంకారం అనేది దాని మూలాన్ని వెతకాలన్నారు. అని దానికి ఇప్పుడు భగవాన్లు ఏం చెప్పారంటే ఎలా ప్రయత్నం చెయ్యాలి? మౌనేన, ఇక్కడ చదువుకోవాలి కదా, మౌనేన మజ్జన్ మనసా స్వమూల చర్చైవ సత్య
సత్యాత్మ విచారణం స్యాత్ ఏషోహమేతన్న మమ స్వరూపం ఇతి ప్రమాసప్య విచారణాంగం మౌనేన మజ్జన్మనసా స్వమూలా చర్చైవ సత్యాత్మ విచారణం స్యాత్ ఏషోహమేతన్న మమ స్వరూపం ఇతి ప్రమాసప్య విచారణాంగం. అసలైన విచారణ ఏమిటి, విచారణకి అంగములేమిటి, ఈ 2 పాయింట్స్ చెప్తున్నారు దీంట్లో. విచారణ ఎలా సాగించాలి, చెయ్యాలి చెయ్యాలి, వెతకాలి వెతకాలి అన్నారు. అది చావకపోతే సత్ అనుభవం కలగదు, సత్యస్థితి కలగదు. అవునా? చెప్పి ఇప్పుడు ఎలా చేయాలి, మనసా, దీనికి ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏమిటి మనకి, మనస్సు. అదే బుద్ధి అదే మనస్సు, అంతేగా. మనం పర్యాయ పదములుగా వాడతాం. ఇంతకు ముందే ఉన్నారు బుద్ధిని పరావర్త్య, బుద్ధిని ఏం చేయాలి, అంతర్ముఖము చేయమన్నారు. ఇక్కడ అదే చెప్తున్నారు, మనసా, మనస్సుతోనే. ఈ మనసునే మౌనేన మజ్జన్, మౌనేన మజ్జన్, ఏం చేయాలి, మనసుని మనసుతో మౌనములో మజ్జన్, మజ్జన్ అంటే లీనము చేసి లోపలికి నిమజ్జనం చేస్తాను చూడండి, గణేష నిమజ్జనం. అది ఈజీనే, బొమ్మలు తీసి నీళ్ళలో ముంచటం. ఇక్కడేమిటి, మనస్సుని మౌనములో లోపలికి తీసుకెళ్ళాలి. తర్వాత స్వమూల చర్చ. ఇప్పుడు స్వమూలం అంటే దేనికి మూలం, అహంకి మూలమేమిటి, నేననేది అహంకారం అంటున్నాం కదా, దానికి మూలమేమిటి అని అన్వేషణ చేయడమే సత్య ఆత్మ విచారణం. అదే నిజమైనటువంటి ఆత్మ విచారణం. ఎలా చేయాలి, ఇప్పుడు మౌనములో ముందు మునిగిపోవాలి. విచారణ అంటే ఏంటి, ఇప్పుడు మౌనములోనే జరగాలి. ఆలోచనలు తామర తంపరలుగా వస్తున్నప్పుడు విచారణ జరగదు. అందుకే దీన్ని వెనక్కి తిప్పాలి అన్నారు. అంటే ఏం చేయాలి అప్పుడు, అందుకే ఇంతకుముందు చెప్పారు తెలుసా, అహం ఏమిటి, వాక్కుని ప్రాణమును వీటిని ఏం చేయాలన్నారు, నియమ్య. చెప్పలేదా, ప్రాణము విపరీతంగా సంచలమైనప్పుడు మనస్సు కూడా సంచలనమైపోతుంది. వాక్కు విపరీతంగా మాట్లాడుతున్నప్పుడు అంటే మనస్సే, వాక్ అంటే మనస్సే. స్థూలమైన వాక్కు కట్టిపెట్టిన తర్వాత మనస్సు కూడా మాట్లాడుతుంది, అదే ఆలోచన. అందుకు ఈ ఆలోచనలు వస్తున్నంతసేపు మాట్లాడుతున్నట్టే లెక్క. అందుకే మౌనేన మజ్జన్. సో మనసుని ఏం చేయాలి, మౌనంలో ముంచాలట. అంటే విచారణ మౌనంలో జరుగుతుంది తప్ప మనస్సులో ఆలోచనలు ఉన్నప్పుడు జరగవు. సో ఫస్ట్ ఏ కండిషన్ అచీవ్ చేయాలి, ఇప్పుడు ఆలోచనారహితమైన స్థితి వస్తేనే విచారణ జరుగుతుంది, అంతేగా మరి అర్థం. అది సాధించకుండా ఏం చేస్తారు, విచారణ విచారణ విచారణ. అయితే అది రావాలంటే ఏం చేయాలి, ఇది మౌనం రావాలిగా, దాని నోరు మూతపడాలిగా. ఎవరి నోరు, మనస్సు, ఏదో ఒకటి. అందుకు ఏషః. అయితే ఏది నిజానికి మౌనం కాదు, ఏది విచారణ కాదు, విచారణకు అంగములేమిటి. అందుకని విచారణ చేయడానికి కొంత బేస్ రావాలి, ఏమిటంటారు, సపోర్ట్ కావాలి. మౌనంలో మునగొద్దు, మనస్సు మునగాలంటే ఏం చేయాలి, విచారణకు అంగములున్నాయి. ఏమిటది, ఏష అహం ఏతన్న మమ స్వరూపం ఇది ప్రమా. ప్రమా అంటే జ్ఞానం. ఏ జ్ఞానం, ఏష అహం. ఏషః అహం అంటే అహం అంటే ఈ ఆత్మే నేను. అవునా. రెండోది ఏతన్న మమ స్వరూపం,
ఈ మిగతా ఉన్నాయి మనసు, బుద్ధి, ఇంద్రియములు ఇవన్నీ కూడా నా స్వరూపము కాదు. ఇది ఈ జ్ఞానము సత్య విచారణకి అంగం, హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంగం అంటే తోడ్పడుతుంది. ఏ విచారణ? ఇవేమీ నేను కాదు, ఏది మనసు, బుద్ధి, ఇంద్రియములేవి నావి కాదు, నా స్వరూపము అదే. అవునా? అహం ఏష. ఏష అంటే ఎక్కడ? సహా ఆత్మ ఏదైతే ఉందో అదే నా స్వరూపము, ఇవన్నీ కూడా నావి, నా స్వరూపము కాదు అనేటువంటి జ్ఞానం ఉపయోగపడుతుంది. దేనికి? ఈ విచారణకి ఉపయోగపడుతుంది. అదే జ్ఞానం కాదు. అంటే ముందు మనస్సుకి కొంత అభ్యాసం కావాలి. ఏమిటి అభ్యాసం? ఇవేది నేను కాదు. ఏది నేను కాదు? శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇదేది నిజానికి నాది కాదు, నా స్వరూపము కాదు. మరి అసలు స్వరూపం ఏమిటి? ఆత్మే. అదే సచ్చిదానందం అని చెప్తున్నాం. ఇది ఎక్కువగా చేయగా, అభ్యాసము చేయగా అప్పుడు ఏమవుతాయి? మనస్సు కొన్నాళ్ళకి ఇక మాట్లాడడానికి ఏం దొరకదు. దానికి ఏం దొరుకుతుంది? మనసు కాదు, ఇంకో ఆలోచనలే ఉన్నాయి. శరీరము కాదు, దానికి సంబంధించిన ఆలోచనలు పడిపోతాయి. ఏమన్నా ఇంద్రియములు కాదు, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పడిపోతాయి. ఒక రకంగా మనకి శంకరాచార్యులు అన్ని శాస్త్రాలన్నింటిలో ఆయన చెప్పిన టెక్నిక్ ఇది సెకండ్ స్టేజ్ అన్నమాట. దీంట్లో అంగం ఏమిటది? ఎసర్షన్ అండ్ నెగేషన్. నెగేషన్ అంటే తోసిపుచ్చటం. ఇది నాది కాదు, ఇది నేను కాదు, ఇది ఇది కాదు, ఇది కాదు అని తోసిపుచ్చాలి. తోసిపుస్తే ఏం మిగలదు. కానీ తన స్వరూపం ఇది అని గట్టిగా దానికి నొక్కి చెప్పాలి. ఎసర్షన్ అంటారు. ఇదేమవుతుంది? విచారణలో ఒక అంగం, ఒక భాగం. ఇది శంకరాచార్యులు మనకి క్లియర్ గా చెప్పారు వివేక చూడమని మొదలైనటువంటి గ్రంథాలలో. అవునా? భగవాన్లు ఏమంటారంటే ఇది అంగమే తప్ప ఇదే విచారణ కాదు. అక్కడ క్లారిటీ వస్తుంది మనకి. అదే విచారణ అనుకుంటారు. ఏమిటి? నేను సచ్చిదానంద స్వరూపం. ఇప్పుడు బ్రహ్మజ్ఞానావళి అంతా అదే కదండి పొద్దున్న చదివేది. అవునా కాదా? మరి సచ్చిదానంద స్వరూపోహం, అనంతానంద స్వరూపోహం, అమృతోహం. అది దాంట్లో నెగేషన్ ఉంది, ఎసర్షన్ ఉంది. తాను కాని తాను తీసేయడం, తన స్వరూపమును తాను భావించడం, ఇది అంగం అని చెప్పారు. కానీ అసలు విచారణ ఏంటి? మనస్సు మౌనములో మునిగిపోతే మాటలు లేవుగా, శబ్దము లేదుగా కదా. మౌనంలో అహంకారం కూడా లేవదు. సో మనస్సు మౌనం వహించడానికి ఇవి సహాయపడతాయి. ఏవి? ఇది నేను కాదు, నేతి నా స్వరూపం అది అనే భావన, విచారణ ఏమవుతుంది? మనస్సుని మౌనం చేయడానికి సహాయపడుతుంది. మళ్ళీ అహంకారం పైకి లేవకుండా వేయడం. ఎందుకంటే అహంకారానికి బేస్ ఏమిటి? ఇందాక రూపం అని చెప్పాంగా. ఇప్పుడు చెప్పినటువంటి విచారణ ఏదైతే చెప్పేదో సచ్చిదానందం అని, ఇది నేను కాదు, నేను కానది విచారణలో రూపం ఆలంబన తీసేట్లా తీసేస్తున్నాక నేను రూపం కాదు, శరీరం కాదు, ఎక్కడ వేళ్లాడుతుంది? అది మనసును పట్టుకుంటుంది, మనసులో ఉండే ఆలోచనలు పట్టుకుంటుంది. అది కూడా నేను కాదు, అది కూడా నా స్వరూపము కాదు. మరి నీ స్వరూపం ఏంటి? నా స్వరూపము సత్తు. ఏముంది ఆలోచన? ఉందా? రాదు. నా స్వరూపము చిత్తు. చిత్తు అంటే కేవల ప్రకాశం. ఆలోచనలు రావు కదా. సో మనస్సు మౌనం వహించడానికి ఎక్సర్సైజ్. అందుకే శంకరాచార్యులు ఇంకా మన పైన జాలిపడి అదంతా ఇచ్చారు. రమణ భగవాన్ ఏంటంటే విహంగ మార్గం చెప్పాక నువ్వే ఎదుగు అంటారు, పైకి ఎగురు అంటారు. శంకరాచార్యులు కొంచెం దయదలిచి ఇక ఎక్సర్సైజులన్నీ ఇచ్చారు. కాబట్టి సత్య విచారణ అంగం. విచారణకి ఇవన్నీ అంగభూతములు. ఏవి?
ఇప్పుడు చెప్పినటువంటివన్నీ. కానీ అదే విచారణ కాదు. సో అసలు విచారణ ఏంటి? ఇప్పుడు మనసుని మౌనంలో ముంచినప్పుడు ఏమైంది? ఆలోచనలు ఏమీ లేనప్పుడు ఒక్క అహం అనే ఆలోచన వస్తుంది. అహం భావన, దానికి మూలం వెతకొచ్చు. అప్పుడు ఈ మనసు మౌనం వహించకపోతే అహంకారానికి మూలం ఎలా వెతుకుతాం? మనసు మాటికి మాట్లాడుతుంటే అహంకారానికి మూలం వెతకడం సాధ్యమా? ఏంటి? కాదు. ఎందుకు? మనస్సుతో తాదాత్మ్యం చెందినప్పుడు అహం ఏమైంది? బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనస్సు మౌనం వహిస్తే అప్పుడు అహం వృత్తి ఒక్కటే మిగులుతుంది, అహంకారం. ఆ ఒక్కటి మిగిలినప్పుడు దాని లోపలికి వెతకొచ్చు. ఒక్కటి మిగలకుండా మనస్సు అనేకంలో వెళ్ళిపోతుంటే కుదరదు. అవునా? లేకపోతే ఒకే వృత్తి, సచ్చిదానంద స్వరూపం అనుకున్నాం. అప్పుడేంటి? నేను సచ్చిదానందమును అనుకోవడమేగా భావన. భావన చేసినప్పుడు ఏమైంది? అదొక్క వృత్తి ఉంది. నేను సచ్చిదానం, నేను సచ్చిదానం, నేను సచ్చిదానం. నేను సత్తు, కేవల ఉనికి. ఇవన్నీ మౌనానికి తీసుకెళ్తాయి. ఇవన్నీ మౌనానికి దారి తీపిస్తాయి. అప్పుడు మౌనంలో ఏముంటుంది? లోపలికి పూర్తిగా మునిగిపోయినప్పుడు సత్తే, అసలు సత్తు నిష్ఠ కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? సత్తు నిష్ఠ. అదే చెప్పారు. సత్య దర్శనం అంటే ఏమన్నారు? సత్తుకు వేరుగా తాను ఉండటం కాదు, సన్నిష్ఠ, సత్యమైన నిష్ఠ కలిగి దాంట్లో ఉండటమే అది దర్శనం అన్నారు. అది కలుగుతుంది. మరి ఇప్పుడు శంకరాచార్య చెప్పింది ఉపయోగపడుతుందా లేదా? ఇవన్నీ ఎక్సర్సైజెస్. దేనికి? మనస్సుకి మౌనాన్ని అభ్యాసం కలిగించడానికి, మనసు మౌనం వహించడానికి సహాయపడతాయి చెప్పారు. ఇలా పూర్తిగా మౌనంలో మునిగిపోయినప్పుడు సత్తేమిటో, తన స్వరూపం ఏంటో తనకి ఏమవుతుంది? అప్పుడు దర్శనం ఇవ్వదు, మరి దాంట్లో నిలుస్తాడు. అలా చేసినప్పుడు ఆ మహాత్ముడి విషయంలో ఏం జరుగుతుంది? దీంట్లో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అహంకారం ఏమిటి, అహం స్ఫురణ ఏమిటో చూడండి. గవేషణాత్ ప్రాప్య హృదంతరం తత్ పతేదహం తా పరిభుగ్న శీర్షా అథాహమన్యత్ స్ఫురతి ప్రకృష్టం నాహం కృతిస్తత్ పరమేవ పూర్ణం. గవేషణాత్ ప్రాప్య హృదంతరం తత్ పతేదహం తా పరిభుగ్న శీర్షా అథాహమన్యత్ స్ఫురతి ప్రకృష్టం నాహం కృతిస్తత్ పరమేవ పూర్ణం. ఇప్పుడు గవేషణాత్, గవేషణం అంటే ఏంటి? ఈ అహంకారం యొక్క మూలమును అన్వేషణ చేసినప్పుడు తత్ హృత్ అంతరం ప్రాప్య, ఎక్కడికి వెళ్తున్నాడు? హృదయం యొక్క అంతరములో ఉన్నటువంటి దాన్ని పొందినప్పుడు అప్పుడేమవుతుంది? అహంతా పతేత్. ఈ అహంకారం ఏమైపోయింది? ఇప్పుడు పతేత్, పడిపోతుంది, ఉండదు. ఎలాగూ? పరిభుగ్న శీర్ష అంటే దాని యొక్క పడగలన్నీ అహంకారం యొక్క పడగలన్నీ పడిపోతున్నాయి. అహంకారానికి చాలా పడగలు ఉన్నాయి. బుస్సు 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 అంటుంది అదే. అందుకేమో భగవాను సర్పంతో పోల్చారు కదా. కాబట్టి దీని యొక్క పడగలు ఏమైపోతున్నాయి? ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. పడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అథా అన్యత్ అహం ప్రకృష్టం స్ఫురతి.
ఈ అహంకారము కంటే వేరుగా అహం అనే ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది ప్రకృష్టం స్పష్టంగా స్ఫురతి ప్రకాశిస్తుంది. అథ అన్యత్ అహం వేరొక అహం ఉంది, అదే పరమాత్మ. ఇదేమిటి? పరిమితమైన అహంకారం అది పడిపోతే అప్పుడు ఆ వెనకే ఉన్నటువంటి ఆ అన్యత్ అహం వేరొక అహం స్ఫురణ అది ప్రకృష్టం స్ఫురతి స్పష్టంగా ప్రకాశిస్తుంది. ఇది పడిపోతే, దీని అహంకారం పడగలు పడిపోతే అది ఉంటుంది. మరి అదేంటండి అనే డౌట్ రావచ్చు. అందుకని తత్ నా అహంకృతి, అది అహంకారం కాదు, మరేమిటి? పరం ఏవా పూర్ణం, అది పరమాత్మే. పరం పూర్ణం, అది పూర్ణమైనది. చూసారా, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అహంకారం వేరు, అహం స్ఫురణ వేరు. అది ఎక్కడ? హృదంతరం, హృదయాంతరములో ఉంటుంది. అది ఎలాంటిది? పరం, అది పరమాత్మే స్వరూపమే, అది పూర్ణమైనది. ఈ చిన్న అహంకారము కాదు. ఇది పడిపోతేనే అది వెనక స్ఫురణ వస్తుంది, తెలుసు. ఇది పడిపోయినంత కాలం అది తెలియబడదు. అందుకే మాటి మాటికి చెప్పారు, విచారణ లేకపోతే అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అని మూలాన్ని వెతకకపోతే ఇది పడిపోదు. గవేషణేనా, ఇది పడిపోయినంత కాలం అది మనకి తన స్వరూపంతో తాదాత్మ్యం చెందటం జరగదు. కాబట్టి అసలు ముఖ్యమైన అచీవ్మెంట్ ఏంటి సాధనలో? అహంకారమును అంతం చేయడం. స్పష్టంగా చెప్పారు కదా, అహంకారమును అంతం చేయడమే సాధన. కాబట్టి దీని అభ్యాసం, దీని మూలం ఇది. అహమున అంతమైతే అహం స్ఫురణ, పరమాత్మ ఆ రూపంలో ఉంటాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఈ చిన్న అహంకారము కాదది, అది పూర్ణమైన పరమాత్మ స్వరూపమే. సో ఇది పడిపోవాలి అన్నాడు. చూసారా, సాధన అంటే ఏంటి? ఇప్పుడు నేను నేను అని ఎప్పుడు మాట్లాడుతుంది దాన్ని ఏం చేయాలి? అణిచివేయడంగా చంపేయడం. అణిచేస్తే మళ్ళీ పైకి లేదు, గాఢ నిద్రలో అణిగిపోవట్లే, మళ్ళీ పైకి లేవట్లే, నామరూపాలు లేకుండా మళ్ళీ పైకి ఎత్తకుండా అంతే చంపడమే. చంపితే ఇంక లేవదు కదా. ఎట చంపేయాలండి? కత్తి పట్టుకొని చంపడం కాదు, మరి ఎలాగో గవేషణేన అంటే దాని మూలం ఏమిటి అని విచారణ. అది ఎప్పుడు జరుగుతుంది? మౌనములో మనస్సు నిమగ్నమైనప్పుడు. మనస్సు పైకి లేచినప్పుడు అహం మనస్సుతో కలిసిపోతుంది, కలిసి గొడవ చేస్తుంది. అంతేనా కదా? అహము మనసు మాట్లాడినంతసేపు అహం ఏమవుతుంది? దాంతో చెయ్యి కలిపి గొడవ చేస్తుంది. మౌనంలో ఉన్నప్పుడు అదొక్కటే ఉంటుంది అహంకారం కదా. అదొక్కటి ఉన్నప్పుడు ఉపాయంతో దాని మూలం ఏమిటో వెతకాలి. అది దేంతో కలిసింది అనుకోండి, మనం పట్టుకోలేము దాన్ని, బయటికి వెళ్ళిపోతుంది. అందుకు మౌనం అన్నారు. అందుకే ఆలోచనలు ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్షన్ మార్చుకోవాలి, తగ్గించుకోవాలి. బుడబుడబుడబుడబుడో గడగడగడగడ. అందుకే ఫస్ట్ ఏం చెప్పారు? వాక్కుని సంయమించాలి. చెప్పలే? ప్రాణమును సంయమించాలి అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారాలను తగ్గించుకోవాలి. ఈ మనస్సు మాటికి మాట్లాడుతుంది కదా, దాన్ని తగ్గించుకోవాలి, సంయమనం చెయ్యాలి. అంటే ఎక్కువగా మనసు అనేక విధాలుగా పరిపరి విధాలుగా పోవటాన్ని తగ్గించుకోవాలంటే ముందేం చేయాలి? ఒక్కదానిపై నిలపాలి. అందుకే ఏకాగ్రత అని చెప్పారు, ఊరికే చెప్పలే. ఏకాగ్రత లేకుండా దేని గురించి ధ్యానిస్తారు? సాధ్యమా? సో ఏకాగ్రత వస్తే ఏమిటా ఏకాగ్రత? ఏదైనా కావచ్చు, ఏ రూపధ్యానము కావచ్చు, రూపం మీద దృష్టి నిలపటం కావచ్చు, నామాన్ని మీద దృష్టి నిలపటం కావచ్చు. ఇప్పుడు మనకు ఆచార్యులు శంకరులు మొదలైన వాళ్ళు చెప్పారే, ఇది నేను కాదు, ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ నేను కాదు, అదే నేను అనేటువంటి ఆలోచన.
ఇదంతా కాంటెంప్లేషన్ కిందకి వస్తుంది. అంటే మనస్సుని మౌనం చేయడానికి ఒక మెట్టు, ఒక ఆలంబన ఇచ్చినట్టు. అలా చేసిన తర్వాతే అహంకి మూలంలో వెళ్లిపోయి అప్పుడు దాని శీర్షములు పడగలు పడిపోతాయి. తర్వాత చూడండి. అహం కృతిం యో లసతి గ్రసిత్వా కిం తస్య కార్యం పరిశిష్టమస్తి. కించిద్విజానాతి సనాత్మనోన్యత్ తస్య స్థితిం భావయితుం క్షమః కః. అహం కృతిం యో లసతి గ్రసిత్వా కిం తస్య కార్యం పరిశిష్టమస్తి. కించిత్ విజానాతి సనాత్మనోన్యత్ తస్య స్థితిం భావయితుం క్షమః కః. ఇప్పుడు ఇలా అహంకారమును పూర్తిగా అంతము చేసి మరి స్వరూప నిష్టలో సన్నిష్ట పొందినటువంటి మహాత్ముని యొక్క స్థితి చెప్తున్నారు. ఏమని? యహ అహం కృతిం గ్రసిత్వా లసతి. ఎవరైతే ఈ అహంకారమును గ్రసిత్వా మింగేసి, చూసారా ఇందాక కూడా మనకు అన్ని భవనం అని చెప్పారు, చెప్పలే? అన్ని భవనం అంటే ఏంటి? తాను అన్నమై మింగబడటం. ఎవరి చేత? పరమాత్మ చేత. ఇంతకుముందు చెప్పలే? అది అలా ఏ మహాత్ముడైతే ఈ అహంకారం ఏం చేయాలి? గ్రసిత్వ మింగేశాడు, మింగేసించి ప్రకాశిస్తున్నాడు. అంటే ఎలా ఉన్నారు ఇప్పుడు? కేవల ఆత్మ స్ఫురణలో ఉంటారు. తస్య కార్యం కిం పరిశిష్టమస్తి. అలాంటి వారికి కార్యం కిం, చెయ్యదగినటువంటి కార్యం ఏముంది? ఇంకా ఏం కర్మలు చెయ్యాలి? వాళ్ళకి కర్తవ్యాలు కర్మలు ఉంటాయా? ఉండవు. అహంకారం ఉన్నంత వరకు అన్ని ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, ఇది కర్తవ్యం, ఇది అంటుంది. అహం పడిపోయిన తరువాత ఆత్మస్వరూప నిష్టలో ఉన్నప్పుడు చేయవలసినటువంటిది ఏమీ లేదు. కర్తవ్యములు గాని ఏమీ మిగలవు. కించిత్ విజానాది. అప్పుడు ఈ ప్రాపంచిక విషయ స్పర్శ ఉండదు. సహా ఆత్మనః అన్యత్ కించిత్ విజానాది. ఆత్మ కంటే అన్యముగా అతనికి ఏమీ తెలియబడదు. బుద్ధిలో ఇంకా డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండవు. తస్య స్థితిం, ఆ మహాత్ముని యొక్క స్థితిని భావయితం, కనీసం ఊహించడానికి, తెలుసుకోవటానికి క్షమః కః, ఎవరికి సాధ్యం? ఎవరు తెలుసుకోలేరు. వారి స్థితి ఏమిటి అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాం? మహాత్ముల స్థితి చెప్పడానికి మనం ఎవరని చెప్పండి. ఊరికే మనస్సు ఊహించుకొని ఏదో కాస్త శాస్త్రజ్ఞానం తెచ్చుకొని దాంతో మహాత్ములు అట్టా ఇట్టా ఇట్టా అని కంక్లూజన్ ఇస్తుంది. వాళ్ళ గురించి చెప్పడానికి ఎవరు నువ్వు? వాళ్ళు ఎట్లండి, వీళ్ళేంటండి, వాళ్ళేంటి అడుగుతుంటారు. వాళ్ళేమిటని తెలుసుకోవడానికి నువ్వు ఆ స్థాయికి వెళ్తేనే కానీ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అవునా కాదా అండి? రామకృష్ణులు గొప్ప, రమణ మహర్షి గొప్ప? ఏం చెప్ప, నువ్వెందుకు నా గొప్ప అయిపోరాదు? అవును, వాడు గొప్పవాళ్లే. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు? ఏం చేసి గొప్పవాడా? ఆ ప్రయత్నంలో ఉండాలి గాని నువ్వు కంపేర్ చేసుకుంటూ, కాంట్రాస్ట్ చేసుకుంటూ అసలు ఎవరు నువ్వు వాళ్ళ గురించి ఇది చేయడానికి, జడ్జి చేయడానికి? అంత శక్తి ఉందా నీకు? చాలా తప్పు. అంటే ఏ తోచక పిచ్చి మాటలన్నీ మాట్లాడటం. అవునా కదా? తపోవన్ మహారాజు గొప్ప, రమణ భగవాన్లు ఒక్కటే మార్గం చూపించకూడదు, ఆయన గొప్ప. శంకరాచార్యులు మరి ఎంత చేశారు కదా శంకరాచార్యులు, ఆయన తక్కువ మరి?
అవునా? అందుకు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టాలి. ఎవరికి అర్థమవుతుంది? ఎవరు తెలుసుకోవడానికి వాళ్ళకి ఆ అక్షమ అంటే ఆ కెపాసిటీ ఉండదు. ఎట్లాగంటే ఒక డబుల్ పిహెచ్డి ప్రొఫెసర్ వచ్చాడు అనుకోండి, 2 పిహెచ్డీలు చేశాడు ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ లో అనుకోండి, వచ్చాడు పాఠం చెప్తున్నాడు. ఎంతమంది అర్థం చేసుకుంటారు? పిహెచ్డి స్టూడెంట్సే అర్థం చేసుకుంటారు. ఆఖరికి డిగ్రీ వాళ్ళు కూడా అర్థం కాదు. పీజీ వాళ్ళకి అర్థమైనట్టు కానట్టు ఉంటుంది. అవునా కాదా? ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో వీళ్ళు లెక్క కట్టగలరా? ఆయన స్థితి ఏమిటో చెప్పగలరా? అంతే. ఎంఎస్ సుబ్బలక్ష్మి వచ్చి ఇక్కడ కచేరీ చేసింది అనుకోండి, ఎవరికి తెలుస్తుంది ఆవిడ డెప్త్? ఆవిడ సంగీతంలో ఆవిడ ఎంత గొప్ప మరి ప్రావీణ్యత ఉన్నదని ఎవరికి అర్థమవుతుంది? డిప్లొమా పూర్తి చేసిన వాడికి కూడా రాదు మరి. కాబట్టి అంతే, ఏ విద్యలో అయినా దాంట్లో పరాకాష్ఠకు చెందినటువంటి వారి గురించి మనం జడ్జి చేయలేం. ఆ స్థితికి వెళ్లే దారిలో ఉన్నవాడు కొంచెం ఊహించగలడే తప్ప లేకపోతే చేయలేం. అందుకు చెప్తున్నారు, ఎవరు? భగవాన్లే చెప్తున్నారు.